నువ్వు అన్నీ కరెక్ట్ పనులే చేస్తున్నావు. ఎక్కడా నువ్వు ఎవరికి అన్యాయం చేయట్లేదు, నువ్వు ఎవరిని దోచుకోవట్లేదు. యు ఆర్ కరెక్ట్ ఇన్ యువర్ ఓన్ వేస్. చాలామందికి హెల్ప్ఫుల్గా ఉన్నావు, నీ మాటలు కరెక్ట్గా ఉన్నాయి. లేదా ఇంకా ఏదైనా ఒకరు నిన్ను చూస్తే ఇతను మంచివాడురా అని నిన్ను గురించి చెప్తున్నారు. కానీ నీ జీవితంలో దేవునికి తగ్గట్టు నీ ప్రాక్టీసెస్ ఉన్నాయా? చాలామంది మంచిగా ఉంటారు, సహాయంగా ఉంటారు, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్తో బ్రతుకుతారు. కానీ వారు చేసే పనులేంటి తెలుసా? కొన్ని కల్చరల్ ప్రాక్టీసెస్, కొన్ని అదర్ కల్చర్స్ని ఫాలో అవడం, అదర్ ట్రెడిషన్స్ని ఫాలో అవడం, ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే దేవునికి వారు యథార్థంగా కనపడతారు కానీ పూర్ణ హృదయంతో నన్ను అనుసరించట్లేదని చెప్పేసి దేవుడు వారి గురించి మీ గురించి చెప్తున్నారు. ఏంటంటే అమధ్య అని దేవుడు మనకి బైబిల్లో ఒకరు ఉన్నారు. అతనంట యథార్థంగా ఉన్నాడు కానీ పూర్ణ హృదయంగా దేవుణ్ణి అతను వెంబడించలేదంట. తన చివరిలో ఏమవుతుందంటే తన లైఫ్లో ఒక ఫేజ్లో ఎప్పుడైతే యుద్ధానికి వెళ్ళాడో అక్కడ యుద్ధం గెలిచాక అక్కడున్న దేవతలను తీసుకొచ్చి వాళ్ళని దేవుళ్ళుగా చేసుకొని పూజిస్తున్నాడంట. మరి ఎప్పుడైతే అతను దేవుణ్ణి పూర్ణ హృదయంతో అనుసరించలేదో ఏమైంది? సాతాను ప్రవేశించి మెల్లమెల్లగా అతను ఆక్యుపై చేసి టోటల్గా తన వ్యూనే మార్చేసి టోటల్గా తన క్రియేటర్నే మార్చేసింది. మరి నీ క్రియేషన్ దేవుడు నీ క్రియేషన్ నీకు వేరుగా ఉందేమో, కానీ దేవుడు అంటున్నాడు నేను నీ క్రియేటర్, కానీ నువ్వు నీ క్రియేటర్ని మార్చేసుకున్నావు. ఎందుకు? నన్ను పూర్ణ హృదయంతో నువ్వు నన్ను అంగీకరించలేదు. నువ్వు యథార్థంగానే ఉన్నావు కానీ అదర్ ప్రాక్టీసెస్, అదర్ ట్రెడిషన్స్, అదర్స్కి నువ్వు మక్కువగా ఉన్నావు. కాబట్టి నేను నిన్ను ఆశీర్వదించలేను, నేను నిన్ను నాశనం చేయబోతున్నానని చెప్పేసి దేవుడు అతనికి ఒక వర్తమానం పంపిస్తారు. మనం ఈ రోజుల్లో కూడా మనం ఎంతో సంతోషంగా ఉంటున్నాము, చర్చ్కి వెళ్తున్నాము, ఒక ప్రేయర్ మీటింగ్ అటెండ్ అవుతున్నాము, అన్నీ చేస్తున్నాం. కానీ వాట్ ఎవర్ అవర్ ప్రాక్టీసెస్, మన కల్చర్స్ ఏంటి, ఏం ఫాలో అవుతున్నాం? వాళ్ళు అది చెప్తే ఓహో ఇలా చేస్తే ఇలా మంచిదేమో, ఇలా చేస్తే ఇలా మంచి జరుగుతుందేమో, వాస్తు ఇలా పెట్టుకుంటే మంచి జరుగుతుందేమో, ఓకే ఇలా శాంతి చేస్తే మంచిదేమో, ఇలా రకరకాలతో మనల్ని మనము మోసపుచ్చుకొని దేవునికి దూరంగా వెళ్ళిపోయి చివరికి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? మన క్రియేటర్ని మార్చేసుకొని మన క్రియేషన్కే మనము ఒక వాల్యూ లేకుండా, రెస్పెక్ట్ లేకుండా చేసి దేవుణ్ణి మనము బాధ పెడుతున్నాం. కనుక మనము యథార్థంగా ఉండడమే కాదు, దేవుణ్ణి మనము పరిపూర్ణంగా పూర్ణ హృదయంతో అనుసరిస్తే దేవుడు ఎప్పుడు మన హృదయంలో ఉంటాడు. దేవునికి ఇష్టమైన పనులే మనం చేసి ఆయన్ని ఆనందపరచగలం. ఆమేన్.